హాయ్ అండి, అందరికీ హ్యాపీ ఉగాది అండి. హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు అందరికీ. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం అంటే మనకి ఉగాదే కదా కొత్త సంవత్సరం. ఇంతకీ నా కమ్మలు ఎలా ఉన్నాయి చూడండి. మీషోలో బుక్ చేశాను, ఆర్డర్ పెట్టాను. లక్ష్మీదేవి బుట్టలు బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. రెడ్ కలర్ వచ్చినాయి. కొత్త సంవత్సరం నాడు కొత్త శారీ. ఇంతకు నా శారీ ఎలా ఉందో చూసేసేయండి. బాగుందా? బాగుంటే ఒక చిన్న లైక్ కొట్టండి ప్లీజ్. బాగుంది ఎవరికైనా నచ్చితే కామెంట్ సెక్షన్లో. ఇంతకు మా ఇంట్లో ముగ్గు చూసేసారా? నాకు ఇదేం పిచ్చో కానీ ఇంట్లో కూడా ముగ్గులు వేయటం చాలా ఇష్టం. అంతే కదా, ఆడవాళ్ళకంటేనే ముగ్గులు, అందంగా ముగ్గులు పెట్టడమే. ఫస్ట్ మా తులసమ్మని చూపించేస్తున్నా, చూసేయండి. తులసమ్మకు మామిడాకులు పెడితే ఎంత అందంగా ఉందో కదా, చాలా బాగుంది మా తులసమ్మకి. మా ఇంటి ముందైతే కలర్లతోని ముగ్గేసాను. ఎందుకంటే కొత్త సంవత్సరం అన్నట్టు మనకి. నాకైతే పువ్వులు దొరకలేదు. పువ్వులు మస్తు రేటు ఉన్నాయి. కనీసం అట్లయినా తీసుకుందామంటే ఒక్కళ్ళు రాలేదు పూలలో. అందుకే అన్ని గన్నేరు పూలు అన్నట్టు తెల్లటి పూలతోని. అదేంటో ఉగాది అంటేనే మనం శివుడికి పూజ చేస్తాం కదా, ఆయనకి ఎక్కువ ఇష్టం కూడా వైట్ పూలే కదా, అందుకే ఏమో అలా వైట్ పూలు దొరికినాయి. నేనైతే మామిడి పళ్ళతోటి పులిహోర చేసేస్తున్నాం. నేనైతే ఇంకా తులసమ్మ కాడ దీపం పెట్టేశాను. మనకంటే ఇక గన్నేరు పూలు పెట్టాను అంటే శివుడికి చాలా ఇష్టం కదా తెల్ల పూలు. అందుకే పూజ గదిలో కూడా నేను అన్ని వైట్ పూలతోనే పూజ చేశాను. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, అంతా వైట్ పూలే. ఒక్కటి కూడా కలర్ పువ్వు అయితే దొరకలే. అదేంటో కానీ అన్నీ వైట్ ఫ్లవర్సే. చాలా బాగుంది. మా పూజ గది చూసేసేయండి ఎలా ఉందో. కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్. ఎలా ఉందో నాకు తెలియాలి కదా, బాగుందా బాగాలేదా. మా పూజ గది మీరు ఒక్క కామెంట్ చేస్తే దాన్ని బట్టి నాకు అర్థమైపోతుంది. మామిడాకు చూసారా, పైన తోరణాలు కట్టే పూజ గదికి. పిచ్చోళ్ళు ఎక్కడో ఉండరు, నాలాంటి వాళ్ళ రూపంలో ఉంటారు. నేనే చూసేయండి. మా వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఎంత అందంగా కనిపిస్తురో కదా దీపాలు వెలుతురికి. ఇంకా నేను చాలా దీపాలు తక్కువ పెట్టాను, ఎందుకంటే అక్కడ ప్లేస్ సరిపోతలేదబ్బా. ఆ పూజ గది అయితే కొంచెం చిన్నగా ఉంది, అందువల్ల. నేనైతే ఇంకా పులిహోర చేశాను, బొబ్బట్లు చేశాను. మా ఇంట్లో అయితే ఉగాది నాడు ఇదే స్పెషల్. ఇంకా అంతకు మించి నేను ఎక్కువ ఏం చేయలేదు. పులిహోర, మామిడికాయ పులిహోర సూపర్ ఉందబ్బా. బొబ్బట్లలో నెయ్యి వేసుకొని తింటే అదుర్స్, వేరే మాటలే లేవు. నోట్లో పెట్టుకోగానే ఇలా కరిగిపోతుంది. అవి చూడండి. మీరు మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో కంపల్సరీ కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్. నా ఛానల్ చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ప్లీజ్. లైక్ అయితే కంపల్సరీ లైక్ కొట్టండి. కొత్త సంవత్సరం నాడు ప్లీజ్, కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. నా ఫాలోవర్స్ అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఉగాది నాడు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మేము కూడా చాలా హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాం. బొబ్బట్లు చూసారా, చాలా బాగున్నాయి. అందరికీ హ్యాపీ ఉగాది. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఛానల్ని.
దయచేసి ప్లీజ్ అడుగుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కొట్టే లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్. ప్లీజ్ లైక్ కొట్టండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అందరికీ బాయ్, హ్యాపీ ఉగాది.